గీత కార్మికుల అభివృద్ధి సీఎం చంద్రబాబు ధ్యేయం అన్నారు ఎమ్మెల్యే రోషన్ కుమార్. చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామంలో సర్పంచ్ వేముల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గీత కార్మికుల సహా చేనేత నాయి బ్రాహ్మణ మత్స్యకార అనేక బీసీ కులాలకు పెద్దపీట వేస్తూ వారి రాజకీయ ఆర్థిక అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మునుపెన్నడూ లేని విధంగా 47,000 కోట్ల రూపాయల నిధులను బడ్జెట్లో కేటాయించి బీసీలపై ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేశారన్నారు. ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ జనసేన అధినేతలు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలుపరుస్తున్నారని అన్నారు. గీత కులాలకు 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా, 50 ఏళ్లకే పెన్షన్, ప్రమాదవశాత్తు అంగవైకల్యం సంభవిస్తే వయసుతో సంబంధం లేకుండా పెన్షన్ ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. దాంతోపాటు మద్యం షాపులో బార్ల లైసెన్స్ లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేటాయింపులు చేయడం ఈ కులాల పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష నేతగా ఈ ప్రాంతానికి విచ్చేసిన చంద్రబాబు నాయుడు అప్పుడు ఇక్కడ ఇచ్చిన హామీ ప్రకారం గీత కార్మికులకు మద్యం షాపులో 10% రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఫీజులో కూడా 50% రాయితీ ఇవ్వడం, అదేవిధంగా ఇప్పుడు విడుదల చేసిన బార్ల లైసెన్స్లో కూడా 50% ఫీజు రాయితీతో పాటు 10% కేటాయింపులు చేయడం గీత కార్మికుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న హితోధికమైన ప్రేమను తెలియజేస్తుందని అన్నారు. గతంలో కూడా టాడీ టాపర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ సామాజిక వర్గాల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటును అందించారన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో గీత కార్మికులకు ఎప్పుడు పెద్దపీట వేస్తుందని అన్నారు. అదేవిధంగా చేనేతలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, అలాగే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 25,000 రూపాయల ఆర్థిక సాయం వంటి అనేక కార్యక్రమాలు చేస్తూ బలహీన వర్గాల ఎదుగుదలకు బలమైన కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ మాట్లాడుతూ బీసీలు అంటే తెలుగుదేశం అని, తెలుగుదేశం అంటే బీసీలు అని తెలుపుతూ బీసీలు ఎల్లప్పుడూ తెలుగుదేశం కోసమే పనిచేస్తే తెలుగుదేశం బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తుందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఈ వర్గాల కోసం చేపడుతూ ఎన్నడూ లేని విధంగా 47,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేయడం అనేది శుభ పరిమాణం అని అన్నారు.